మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పడితే నువ్వు శాలేమన్న ఎప్పుడొస్తాడు అనుకోవటం కాదు, వాడే గిరగిర గిరగిర తిరుగుతా నీ దగ్గరకు రావాలి. అది పట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు సరిగ్గా దేవుని అలా కనెక్ట్ అయ్యావు అనుకో, దేవుని కనెక్ట్ అయ్యావు అనుకో, దేవుడు కదిలిస్తాడు అట్లా తన దాసుల్ని. ఇదొక్కటేనా? దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు సమూయేలు దగ్గరికి పోయాడా? సమూయేలే దావీదు ఇంటికి వచ్చాడా? కారణం ఎందుకని? దావీదు అన్నలు అంతమంది ఉంటే వాళ్ళెవ్వరికి లేని ధన్యత దావీదుకి ఎందుకు దక్కింది? దావీదు కూడా అదే అలవాటు కలిగి ఉన్నాడు. అన్నయోళ్ళేమో వేరే అనుభవాల్లో ఉంటే దావీదు వాళ్ళమ్మ బోధ, కాస్త కూస్తా వాళ్ళ నాన్న బోధ, ఎక్కువగా వాళ్ళమ్మ పెంపకం. ఎందుకంటే 2 చోట్ల నీ సేవకురాలి కుమారుణ్ణయ్యా అన్నాడు. మరి యెషయి కదా తండ్రి, కానీ యెషయి ప్రస్తావన తేడు. మా అమ్మయ్య నీ సేవకురాలు, ఆమె కొడుకునయ్యా నేనని గుర్తు చేశాడు 2 చోట్ల దావీదు. అంటే అమ్మ దావీదు తల్లి పేరు మెన్షన్ చేయబడలేదు, కానీ ఆ తల్లిని గురించి దావీదు చెప్పిన మాటను బట్టి ఆమె ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆయనకు భక్తి నేర్పింది, దేవుణ్ణి పరిచయం చేసింది, దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవటం నేర్పింది. మిగిలిన వాళ్ళు ఇల్లా దావీదు ఇన్నాడు, అమ్మని కాసుకున్నాడు, దేవుణ్ణి కనెక్ట్ చేసింది. ఇంకంతే. ఎక్కడికి పోయినా పొలం మీద, కొండలకు పోతున్నా, అడవులకు పోతున్నా పాటే, అడవిలోకి పోయినా పాటే, కొండల్లో ఉన్న పాటే, లోయల్లో ఉన్న పాటే. ఎక్కడ? హృదయంలో, నోటిలో. ఎవరి పాట? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు, నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుతో అంటాడు, నీ కొమ్మును తైలముతో నింపి బెత్లెహేమీయుడైన యెషయి ఇంటికి పో. ఎందుకు నాయనా? చెబుతా పో. ఇశ్రాయేలు మీద సౌలు తర్వాత రాజుగా నుండుటకు నేను ఒకని ఏర్పరచుకొని ఉన్నాను, వానిని చూపిస్తా పో అన్నాడు. పోయేటప్పుడే చెప్పొచ్చుగా, చివరి కొడుకాయా వాని మీద తైలం పోయని చెప్పలా, పొమ్మన్నాడు. ఇక్కడ సమూయేలుకు ట్విస్ట్, సమూయేలుకు ఒక ఎగ్జామ్ అది. ఎందుకంటే అంతకుముందు సౌలు ఎత్తు పొడుగు చూసి దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎంత పొడుగున్నాడు, ఎంతలా ఉన్నాడని మురిసిపోయాడుగా. దాన్ని కూడా లక్ష్య పెట్టవద్దని నేర్పాలి ఇప్పుడు సమూయేలు. పో పంపించి పెద్ద కొడుకు ఎలియాబు, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు అందరినీ యెషయి తీసుకొస్తుంటే, వీడు పెద్ద కొడుగా, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు అండ్ సైనికుడు కూడా, వీడినే కోరుకొని ఉంటాడు దేవుడు అని లేకపోతే కూర్చో అని పక్క పంపించో అని నేను కోరుకోవాలా? అవునా? మరి ఎవరినాయనా రమ్మని, ఇంకా రమ్మను. నువ్వు ఎత్తులో పొడుగులు చూడవాకు, నరులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవాను నేను హృదయమును లక్ష్య పెట్టుదును. నా హృదయమును ఎరిగిన హృదయం ఒకటి ఉందా, అది వచ్చింది లైన్లోకి, నువ్వు పిలు అంటే అందరూ అయిపోయారంట. ఇంకెవరయ్యా నువ్వు కోరుకున్నాడు? అడుగో యెషయిని అడుగు, యెషయి నీకు ఈ వీళ్ళే కుమారులా ఇంకనో ఎవరన్నా ఉన్నారా? ఇంకనో కడసారి వాడు ఉన్నాడు, కానీ వాడు చిన్నవాడు, గొర్రెలు కాస్తున్నాడు.
నీ కుమారులందరినీ నా ముందుకు రప్పించమని చెప్పలేదా? యెహోవా వీళ్ళని కోరుకోలేదయా? అతను పిలిపించాయా అన్నాడు. అప్పుడు కబురు పోయింది. ప్రవక్త వచ్చాడు, నాన్న పిలుస్తున్నాడు అనేసరి పరుగున వచ్చేసాడు. ఎందుకో ఏం సమస్య వచ్చిందో అని. వాళ్ళంత దూరంలో ఉన్నప్పుడు అదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకొనిన వాడితడే. దేవుడు కోరుకోవటం ఏందంటే ఎంత అధిక్యత అది, ఎంత ధన్యత అది. ప్రభు బల్ల నువ్వు అందిస్తున్నావంటేమా, దేవుడు కోరుకోకపోతే ఆ ప్లేట్ నీకు ఎట్టొచ్చిద్దిరా నీ చేతికి? ఒక పరిశుద్ధుడికి ఒక అన్నం వడ్డించే ఒక ప్లేట్ నువ్వు అందించే స్థాయి నీకు ఉందంటే, దేవుడు నీకు అవకాశం నిన్ను అందుకు కోరుకోకపోతే ఒక పరిశుద్ధుడికి ఉపచారం చేసే ఛాన్స్ నీకు ఎక్కడొచ్చిద్దమ్మా? చిన్నదే కానీ పెద్దదే కానీ ఏదైనా ఒక పరిచర్య నీకు దక్కిందంటే నా తండ్రి అందుకోసం నిన్ను కోరుకున్నాడమ్మా. కోరుకున్నాడు నాన్న, కోరుకొని ఏర్పరచుకున్నాడు. లేదా ఎట్లా వస్తుంది నీకు? అదే నాకు ఇప్పటికీ కూర్చొని అప్పుడప్పుడు అలా ఎట్లా కోరుకుంటావు నాయన? నువ్వు కోరటం ఏంది నాయన? అసలు ఆకాశ మహాకాశాలను సృజించిన నువ్వెక్కడ? మట్టి పురుగులో మేమెక్కడ? మమ్మల్ని కోరుకోవటం ఏందయ్యా నువ్వు? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? కలనైనా పరువలేని విలువైన ప్రేమను చూపి, ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? ఎందుకింత ప్రేమ నాపై, ఏమున్నది నాలో నీకై? భూతల కందని సేవా, ధూళిని నాకిచ్చినావా? భూతల కందని సేవా, ధూళినైనా నాకిచ్చినావా? నానులమనుకున్నవారు అతిశయించి అలజడిరేక, నానులమనుకున్నవారు అతిశయించి అలజడిరేక, దీనుడనగు నాకు కృపనిచ్చినావా? దీనుడనగు నాకు కృప చూపినావా? ప్రేమించే యేసయ్యా, వీరుంటే చాలయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ఎవరున్నా లేకున్నా జీవించగలనయ్యా, ప్రేమించే యేసయ్యా. ఇదిగో నేను కోరుకొనిన వాడు వచ్చుచున్నాడు అన్నాడు. చూస్తే దావీదు గొర్రెలు కాసేవాడు. ఎందుకు దావీదుని, ఎందుకు ఎలీషాని? ఎందుకంటే ఎలీషా దేవునితో పర్సనల్ కాంటాక్ట్ కలిగి ఉన్నాడు. ఆ మధ్యలో ఇంకా ఏ భక్తుడు లేడు, దేవుడు ఆయనే ఉన్నాడు. మధ్యలో శాలేమన్ లేడు. దేవుని స్తోత్రం. ఎవరు లేరు అసలు. ఎలీషా ప్రపంచంలో ఏలియా లేడు, దేవుడు ఎలీషా, దేవుడు ఎలీషా. మధ్యలో ఏలియాని ఎంటర్ చేశాడు దేవుడు. దట్స్ ఆల్. సమూయేలు దావీదు లింక్ లేదండి. దేవుడు దావీదు, దేవుడు దావీదు, మధ్యలో సమూయేలుని ఎంటర్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు వాళ్ళకి ఈయనకి తేడా అయింది? దావీదుకి రాగానే చట్టుకొని లేచాడు. ఇక దేవుడు మాట్లాడుతున్నాడు. అదిగో నేను కోరుకున్నవాడు వచ్చాడు, పోయి తైలం పోయిపో, నేను ఏర్పరచుకున్న నా ప్రజల మీద రాజు ఇతడే అన్నాడు. అన్నలందరూ వరుసగా నిలబడితే చిన్న తమ్ముడిని నిలబెట్టి దేవుడు నూనె పోపించాడు. తమ్ముడికేమో అది ఘనత, అన్నలకేమో అవమానం. అంతేనండి. దేవునితో నువ్వు కనెక్ట్ అయ్యావనుకో, నీకంటే గొప్పోళ్ళని నువ్వు అనుకున్న వాళ్ళ ముందు నిన్ను గొప్ప చేసి నిలబెడతాడు ఆయన. తెలుసు. అలా కావాలని నువ్వు ట్రై చేయొద్దు, మళ్ళీ షో చేయొద్దు. అట్లా దేవుణ్ణి కాకబడితే, కొంచెం దేవుణ్ణి అట్లా లైన్ చేసుకుంటే లేవనెత్తుతాడే మనల్ని అని ఆ దుర్బుద్ధితో దేవుణ్ణి కనెక్ట్ అవ్వద్దు. దేవుడి హృదయాన్ని బట్టి నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వు. హెచ్చించినా హెచ్చించకపోయినా ఆయన మనసును ప్రేమించను చాలు. ఆయనకి ఇష్టమైతే ఆయన చూసుకుంటాడు. ఆయన హెచ్చిస్తే అంత, హెచ్చించకపోతే అంత. ఆయన కావాలి కానీ మనకి ఎవరు కావాలి? అదే చెప్పు యేసయ్యతో, అదే చెప్పు. ఏమయ్యో నువ్వు హెచ్చిస్తావని ఏదో చేస్తావని కాదు, నువ్వు నాకు నచ్చావు అంతే.
నువ్వు నాకు నచ్చావు అంతే. స్తోత్రం. ఏంది? నువ్వు నాకు నచ్చావా, నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది, నీ ప్రేమ నన్ను ఆకర్షించింది, చాలు. నువ్వు నా హెచ్చించకపో, ఆశీర్వదించకపో, నువ్వు పట్టించుకోకపో, నిన్ను వదిలి. అదేగా ఇందాక పాడింది మీరు, నా క్షేమాధారము నువ్వే జగతిలో. ఆక్షేపణ అంటే విమర్శించను, ఏ కొరతలు ఆక్షేపణ చెయ్యను నేను, కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. నీ జ్ఞాపకాల్లో నేనుంటే చాలు. నువ్వు నాకు పలావు పెట్టావా, పచ్చడి పెట్టావదో, ఏదో నువ్వే పెడతావుగా. పచ్చడి పెట్టావేంది అనను, పలావు పెట్టావు మంచోడివి అనను. పలావు పెట్టినా పచ్చడి పెట్టినా అసలు పస్తే ఉంచినా నువ్వు మంచోడివే, నువ్వు మంచోడు. నాకేమైనా నేనేమైనా నువ్వు మంచోడివే, నువ్వు నాకు ఇష్టమైన వాటి. అలా హృదయపూర్వకంగా ఏమి ఆశించక దేవునినే ఆశించి నువ్వు దేవునితో నీ మనసును కలుపుకున్నట్టయితే ఇక తర్వాతైనా ఆయన చూసుకుంటాడు. అన్నలను వరుసగా నిలబెట్టి వాళ్ళ ముందు నూనె పోపిస్తాడండి. వాళ్ళకి గాలి పోయి ఉంటుంది నాకు తెలిసి. అందరినీ పక్కన పంపించి ఒక్కడే నిలబెట్టాడంటే మొత్తం ఎదవ లెక్కలో చేరినట్టేగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం పోండి. నా దావీదు ఎందుకే నీ దావీదు, ఏంటి నీ దావీదు అంటే, దావీదుకి నేనంటే పిచ్చిలే, కాకా పడుతున్నాడే, కాకాలు పట్టే టైపు కాదు, అవసరాన్ని తీర్చుకోవడానికి దువ్వే టైపు కాదు. నేను అవసరం తీర్చినా తీర్చకపోయినా దావీదుకి నేనంటే పిచ్చి. నేను సాయం చేసినా చేయకపోయినా వానికి నేనంటే ఇష్టం. వాని హృదయం నాకు తెలుసు. నా దగ్గర ఏదో ఆశించి కాకాలు పట్టాడు, భజన చేయడు. నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను బట్టి సంతోషిస్తాడు. నేనే తన అతిశయం అనుకుంటాడు, నేనే తన ఆనందం అనుకుంటాడు, నేనే తన సంపన్న స్థితి అనుకుంటాడు, ఐశ్వర్యం అనుకుంటాడు. దావీదు వేరు. మరైతే ఇప్పుడేం దావీదు పరిస్థితి అంటే, నన్ను ఇంతగా ప్రేమించిన దావీదు నేను హెచ్చించకుండా ఉంటానా? నా దావీదు నేను తప్పకుండా హెచ్చిస్తాను. అట్లాగా దేవునితో వ్యక్తిగతంగా లింక్ అవ్వాలండి మీరు. అది మీరు పర్సనల్గా లింక్ అవ్వాలి దేవుడితో. నీకు ఆయనకి నీకు అలాంటి అనుబంధం ఏర్పడాలి. మీలో ఎంతమందికి ఉందో అనుభవం? అలాంటి అనుభవం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. అట్లా దేవునితో అనుసంధానం అయిన వాళ్ళు ఎంతమందో, అలా దేవునితో మాట్లాడుకునే వాళ్ళు, అలా దేవుని నడిపింపు పొందుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. కొంతమంది సిగ్గుపడుతున్నారు, సిగ్గుగా ఉందా? చేతులు ఎత్తండి. అయ్యా స్వామి ఏమైంది, నేనేమంటాను, సంతోషం. ఇంకా కొంతమంది చేతులు ఎత్తలా అంటే మీకు దేవునికి మీకు అలాంటి వ్యక్తిగత అనుబంధం లేదా? అయితే ఇక నుంచి ఏర్పరచుకో. నువ్వు దేవుని పిచ్చోడు అయిపోవాలంతే. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఎవరు పిచ్చోడి కావాలను? నువ్వు శాలేమన్న పిచ్చోడి కావద్దు, లేదా ఇంకొకటి పిచ్చోడి కావద్దు. నువ్వు దేవుని పిచ్చోడి కావాలి. దేవునితో ఐక్యత చెందాలి. ఎప్పుడైతే దేవునితో అలాంటి అనుభవంలోకి నువ్వు వస్తావో అప్పుడు శాలేమన్నా కాదు, శాలేమన్నా లాగా నిన్ను చేస్తాడు దేవుడు. ఒకవేళ శాలేమన్నా నీ గొప్ప అనిపిస్తుంది, భక్త సింగ్ గారు కాదు, భక్త సింగ్ గారి లాగా నిన్ను చేస్తాడు దేవుడు. ఏ భక్తుడిని నువ్వు గొప్పగా అనుకుంటావో ఆ భక్తుడి లాగా నిన్ను చేస్తాడు. ఆశ అట్లుండాలి కానీ భక్తుడిని ఆశించటం కాదు, భక్తుని లాగా ఉండాలని ఆశించాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ మెట్టెక్కాలి మనందరం. మీరు చెప్పండి, ఇప్పుడు శాలేమన్న కావాలా మీకు? శాలేమన్న లాగా మీరు కావాలా? ఎంతమంది కోరుకుంటున్నారు? శాలేమన్న కావాలన్నాడు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఒకళ్ళు కూడా చేయత్తలా, ఎవరు వద్దన్నారు. థ్యాంక్ యూ. కూటమైనాక నా దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు, ముందే చెప్తున్నాను నేను. వద్దన్నారు కాబట్టి కూటమి అయ్యాక దగ్గరకు వచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు.
ఓకేనా? దేవుడినే కోరుకున్నారుగా మోకాళ్ళు వేసి మర్యాదగా ప్రార్థన చేసుకోండి. నీకు రోగమైనా, నొప్పి అయినా, ఏ బాధ అయినా, అప్పైనా, ఏ తిప్పలైనా సరే మోకాళ్ళును. నేను సంతోషంగానే చెబుతున్నాను, నిజమే మీరు చెప్పింది. ఎవరు కావాలి మీకు? శాలేమన్నా కావాలా? శాలేమన్నా లాగా నువ్వు కావాలా? లాగా నువ్వు కావాలి. శాలేమన్నా ఆశదే, యేసయ్య ఆశదే. దేవునికి మహిమ. అసలు మీరందరూ ఇట్లా తయారైతే అప్పుడు చూడాలి రాష్ట్రాన్ని కదా. ఒకరి ఈ రాష్ట్రం ఏంది, తెలంగాణ ఏంది, న్యాయమైన కోరికేగా. ఏముండాలి ఆశ? నిన్న ఒక భక్తుడు మాట్లాడాడు అద్భుతమైన మాట. నిన్న మొన్న నా చెవిన పడింది. నేను ఆ విషయాన్ని ధ్యానించాను, మాట్లాడాను, ఆ తరహాలో మాట్లాడాను. చాలా అద్భుతమైన మాట. మా పెద్దన్న ఉన్నాడు, ఆయన మాట్లాడాడు. యెహోషువ గురించి మీకు తెలుసు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి మోషే వెళితే మేఘం దిగొచ్చిద్దంట. అంటే దేవుడు మేఘములో దిగి మోషేతో ముఖాముఖి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు సర్వ సమాజము గుడారపు వాకిళ్ల దగ్గరకు వచ్చి దేవుడు ఒక మనుషునితో, తన స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుతుండటం చూచి గుడారపు ద్వారం దగ్గర వాళ్ళు యెహోవాకు నమస్కారం చేశారట. సాగిలపడ్డారు, మహిమపరిచారు. చూస్తారా వచనం? నిర్గమాకాండం 33వ అధ్యాయం 9వ వచనం నుండి చదువు నాన్న. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు దయచేసి బాగా వినండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఈరోజు ఈ విషయాలని జాగ్రత్తగా వినాలి, పోగొట్టుకోవద్దు. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఆ మాట ఆలోచించాల్సిన మాట. దైవజనుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి. దైవజనుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు. మేఘములో నుండి యెహోవా దిగి మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర మేఘం దిగింది, అందులో నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దృశ్యం చూసి ఇశ్రాయేలు సర్వ సమాజము గుడారాల ద్వారం దగ్గరికి వచ్చి యెహోవాకు నమస్కారం చేశారంట. అబ్బా, ఎంత గొప్ప విషయం ఇదని. ఇద్దరు, ఒక ఆయనేమో ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, ఒక బృందమేమో గుడారం వాకిళ్లలోకి వచ్చి జరుగుతున్నది చూసి దేవుని మహింపరుస్తున్నారు. యెహోషువకి ఎంత నిర్లక్ష్యం అండి. గుడారంలో నుంచి వెలుపలికి రాలేదట యెహోషువ అనే యవనస్తుడు. ఎంత గర్వం. దైవజనుడు, గురువు గారు పోయి ప్రత్యక్ష గుడారంలో దేవునితో మాట్లాడుతుంటే అందరూ సర్వ సమాజం వచ్చి వాకిళ్ళ దగ్గర నిలబడి సాష్టాంగపడి నమస్కారాలు చేస్తుంటే యెహోషువ గుడారంలో ఉంటావేంటి? ఆశ్చర్యం చెప్పనా? ఈ వాకిళ్ళ దగ్గరకు వచ్చి వందనాలు చేసి నమస్కారాలు చేసేవాళ్ళని నేను కోరుకోవాలి. నన్ను వాడుకో అన్న, నీతో వ్యక్తిగత సహవాసం చేస్తాను. నేను కూడా నేర్చుకుంటా ఆ సాధన. నేను కూడా గడుపుతా నీతో. నేను కూడా ఏకాంతంగా గడుపుతా తండ్రి నీతో. నీ సాంగత్యం నాకు కావాలి ప్రభు. యెహోషువ కావాలి దేవుడికి. మోషే దేవునితో మాట్లాడుతుంటే చూసి మోషేని దేవుణ్ణి పొగిడేవాడు కాదు. మోషేలాగా నేను కూడా కావాలి అనే యోధులు కావాలి దేవుడికి. కానీ ఎక్కువ మంది మెజారిటీ పొగిడి ఊరుకుంటారు. చాలామన్నా అబ్బా, అసలు మావలేవారు, అసలు మావలే. నీ పొగడ్తలకు ఒక నమస్కారం, నీ భజనకు ఒక డబల్ భజన. నాకు భజనలు వద్దు నాన్న. నువ్వు కొంతైనా ఈ మెట్టుకు వస్తావా రావా మర్యాదగా అది చెప్పు. నాకు ఈ పై షోలు వద్దు. నువ్వు కొంతైనా ఈ మెట్టుకు వస్తావా రావా, అది కావాలి నాకు. మోషేని చూసి రోషం తెచ్చుకున్నాడు. మోషే కోసం దేవుడు కదిలినప్పుడు యెహోషువ కోసం ఎందుకు కదలడు? నా దేవుడు నా కోసం కూడా కదులుతాడని దేవుణ్ణి పనేసుకున్నాడు.
ఏలియా దేవునితో మాట్లాడతాడు, ఎలీషా కూడా దేవునితో మాట్లాడతాడు. ప్రవక్తల శిష్యులు వచ్చి, నీ గురువుని ఈరోజు ఆరోహణం చేయించబోతున్నాను, నీకు తెలుసు అంటే, నాకు తెలుసు, నోరు మూసుకుంటా అన్నాడు. ఎలీషా ఇక్కడ ఆగిపో, దేవుడు నన్ను అక్కడికి పొమ్మంటున్నాడు. యెహోవా జీవంతోడు, నీ ప్రాణంతోడు, నిన్ను వదలలేదుగా. తను అనుకున్నది సాధించుకున్నదా వదల్లా. ఆ తర్వాత వదిలేశాడు. ఆరోహణమై ఏలియా వెళ్తుంటే, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రవుతూ నువ్వు వెళ్ళిపోతే మరి ప్రవక్త పరిచయం నేను ఎలా చేయాలి? నీ ఆత్మ నీ మీద ఉన్న అభిషేకం నాకు రాకపోతే నేను ఎలా చేయాలని అడిగితే దుప్పటి పడుద్ది. ఆ దుప్పటి వేసింది ఎవరు? దేవుడు, ఏలియా కాదు. దేవుడే ఇచ్చాడు. ఎలీషాని మొదట కలుసుకున్నప్పుడు ఏ దేవుడు ప్రేరేపించి ఏలియా చేత దుప్పటి వేశాడో ఎలీషా మీద, ఫైనల్లో అదే దుప్పటి ఎలీషాకి పర్మనెంట్గా ఇచ్చేసాడు. దుప్పటి ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? నెక్స్ట్ అభిషేకం ఎలీషాకి పాస్ అయింది. మోషే అభిషేకం యెహోషువకు పాస్ అయింది. నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మ కలిగిన వాడు, నీ తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి అతని మీద నీ చేతులుంచు, నీ మీద ఉన్న ఘనతలో కొంత అతని మీద పెట్టో. నా ఆత్మ కలిగిన వాడు. ఎట్లా చూసావు దేవా నువ్వు? గుడారంలో కూర్చొని ఏం మూలుగుతున్నాడో తెలియదా ఆయనకి? అంజూరపు చెట్టు కింద నతనీయేలు ఏం మొర్ర పెడుతున్నాడో తెలియదా యేసయ్యకి? నతనీయేలు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినే నాయనా, నీ హృదయవాంఛ నా దేవుడు ఎరుగును, నీ కన్నీరు నా దేవుడికి తెలియను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. శిష్యులుగా తయారవ్వాలి, విశ్వాస యోధులుగా ఒక జీవము గల సంఘములో అలాంటి వ్యక్తులు లెగుస్తారు. అదే జీవం గల సంఘం. నా ఆశ ఏంటంటే మీరందరూ అట్టివారు అయి ఉండాలని. అందరూ ప్రసంగికులు కాకపోయినా అందరూ దేవుని పనిలో ఏదో ఒక పాత్ర పోషించే యోధులుగా తయారు కావాలని నా కోరికయా తప్ప అన్యాయమా, అనవసరమా, న్యాయమేనా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. న్యాయం అంటే, ఎందుకంటే నన్ను నమ్మి నా పెంపకంలోకి నడిపించబడ్డారు, దేవుడే తీసుకొచ్చాడు. మరి మిమ్మల్ని దేవుని కొరకు తయారు చేయకపోతే రేపు నన్ను పట్టుకొని తిట్టడా? దరిద్రుడా, ఏం చదువు నేర్పేవరా పనికిమాలోడా? ఎవరికి అలవాటు చేసావురా? నాకు అలవాటు చేయరాని నీ దగ్గరికి పంపిస్తే నీకు అలవాటు చేసుకున్న దరిద్రుడా, పనికిమాల ఎదవా అంటాడు. స్తోత్రం. దేవునికే స్తోత్రం. అట్లా కాకుండా నేను మిమ్మల్ని ఆయనకు అలవాటు చేశాను అనుకో, మీరు నా వల్లే నా దేవునికి కనెక్ట్ అయ్యారనుకో, నన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు యేసయ్య. బాగా పెంచావురా, బాగా పెంచావు, నా బిడ్డల్ని నాకు ఐక్యపరిచావురా. నేను నీకు ఇచ్చిన ఆత్మలో ఒక ఆత్మను కూడా పోగొట్టకుండా బిడ్డలందరినీ నాకు కనెక్ట్ చేసి మొత్తం నా దగ్గరికి చేరేటట్టు చేసావు నా కుమారుడా, రా అని పిలిచి అసలు ముద్దు పెట్టుకుంటాడు ఆయన. ఇక ఒక్కసారి అలా దగ్గర తీసుకొని ఆయన ముద్దాడాడంటే ఇక ఈ జన్మకి ఇంకేం కావాలండి? విశ్వమే ఆశ్చర్యపోయింది ఆ సన్నివేశం చూసి. మమతానురాగాలే వరమాలగా చేబూని ప్రియమారను చేరగా, మమతానురాగాలే వరమాలగా చేబూని ప్రియమారను చేరగా, నా శిరము నీ ఎదుట వంచెనుగా, దీవెనలతో నన్ను ముంచేరుగా. యేసయ్య నా దేవ, నీవే లోకం కావా, గుండెల్లో నీవు నిత్యం పిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. ఏమంటే, ఇదిగో వీడు నా కొడుకు, లేరా, వీడికి ఎప్పుడు నేనేం చెబుతాను అడగండి. దైవజనులు ఎక్కువగా మాతో చెప్పే మాట ఏంటంటే, నాతో పాటు ఉండటం కాదు కానీ మీరు ఎప్పుడైతే దేవునితో కలుసుకుంటారో, దేవుణ్ణి పొందుకుంటారో, నేను ఎక్కువగా ఆనందించేది, మీ దగ్గర నుంచి కోరుకునేది అదే అని చెప్తాడు ఆయన. నేను
శారీరకంగా కన్నబిడ్డ అండ్ ఆత్మీయంగా కూడా కన్నబిడ్డ. వాడి నుంచి ఆశించిన, మీ నుంచి ఆశించిన, మీ నుంచి ఆశించిన నా తండ్రి నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరందరూ. వయసులో పెద్దోళ్ళే కావచ్చు. మా అమ్మ మా నాన్న నాకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయినప్పటికీ ఆత్మీయంగా నేను కన్న పిల్లలు వాళ్ళు. ఆత్మీయంగా నేనే వాళ్ళకి తండ్రిని, తెలుసా? అట్లాగా వయసులో మీరు నాకంటే పెద్దోళ్ళైన దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరు. మీ అందరినీ కూడా యోధులుగా తయారు చేయాలి. యోధులుగా తయారు చేయాలి. సత్య సంబంధులుగా తయారు చేయాలి. దేవునితో అంటు కట్టబడిన వాళ్ళుగా తయారు చేయాలి. దేవుని పాత్రలుగా, దైవజనులుగా, దైవజనురాండ్రుగా, సువార్థికులుగా, దేవుని కొరకు పరిచర్య చేసే యోధులుగా, ఆత్మల సంపాదకులుగా, ఆత్మలకు రక్షణకరమైన వ్యక్తులుగా మిమ్మల్ని చూడాలనేది నా ఆశ, నా ఆరాటం. అదే నా పోరాటం, నా ప్రార్థన. న్యాయమేనా నా కోరిక? వాళ్ళకి నేను ఎప్పుడు అదే చెప్తాను. నా మీద డిపెండ్ అవ్వద్దు, నా కోసం ఎదురు చూడొద్దురా. ఎంతవరకో తెలియదు కదా, కానీ నా ప్రభుతో కనెక్ట్ అయ్యారనుకో, అప్పుడు మీకు ఇంకా తిరుగుండదు. అన్ని సందర్భాల్లో నా నుండి డైరెక్షన్ చేయడు కదా, కానీ నాన్న అందని టైముల్లో కూడా ఆ నాన్న మాత్రం ఎడబాయడురా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నన్ను కన్న తండ్రి, ఆత్మీయంగా రక్షణ నడిపించిన తండ్రి పోయినారు, కానీ ఆయన పోలేదుగా, ఆయన ఉన్నాడుగా. కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను, దయచేసి ఈ అలవాటు నేర్చుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో నా చేతుల కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎదుగుదల లేదు, ఇప్పుడే వచ్చారు, వాళ్ళని రానియండి, ఇబ్బంది లేదు. కానీ ఒక ఆత్మీయ అంతస్తుకి ఎదిగి మీరుగా దేవునితో కలుసుకునే ఆ స్థాయికి వచ్చి మీరు ఇంకా పిల్లల్లాగా ఆలోచించవాకండి. ఎంతమందికి అర్థమైందా బాయ్? మంచోడు బుద్ధి మాంసం దగ్గరని కోట అయినాక మీ సంగతి తెలుస్తా. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ మాటతో కట్టుబడి ఉన్నారో లేకపోతే గుంపులోకి వచ్చారో చూస్తా నేను.